నేను ధర్మాన్ని నమ్ముతా, దేవుణ్ణి నమ్ముతా. అదే సందర్భంలో పరమత దూషణ, పరదైవ దూషణ అంగీకరించను. ఇది నా విధానం, నేను అనుసరించే విధానం. ఎవరైనా అలాగే ఉండాలని కోరుకుంటా. అలా ఉండని వాళ్ళు ఆ తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ స్వామీజీలు ఉండద్దని నేను పొరపాటున కూడా అన్నాను. స్వామీజీలు, ఆధ్యాత్మిక గురువులు సమాజానికి అవసరం. ఎందుకంటే దే ఆర్ మోటివేటర్స్. అంటే మనకి ఇవాళ ఉన్నటువంటి పాఠ్యాంశాల్లోనూ స్కూల్ టీచర్లు తల్లిదండ్రులకు చెప్పే తీరిక లేదు ఆధ్యాత్మిక అంశాలు. ఆధ్యాత్మిక అంశం అన్నటువంటిది మనకి ఒక ధర్మ మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. అలా చెప్పే ప్రతి స్వామీజీకి హ్యాట్స్ ఆఫ్, ప్రతి బోధకుడికి హ్యాట్స్ ఆఫ్. కానీ దేవుడి యొక్క విధానం, దేవుడు మంచి చెప్తున్నాడు, దేవుడు మంచిగా బతకమన్నాడు, దేవుడు ధర్మం కనుక తప్పితే నిన్ను శిక్షిస్తాడు అని చెప్పాల్సిన వాళ్ళు తామే దేవుళ్ళుగా భావించేటటువంటి వైఖరి నేను ఎప్పుడు కూడా తప్పుపడతాను. దాన్ని చర్య ఉండాలని కోరుకుంటా. గతంలోనైనా సరే దొంగ స్వామీజీలు ఎవరైతే నోట్లో నుంచి లింగాలు తీస్తాం, లేకపోతే కనుక రోగాలు మాయం చేస్తాం అన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది తప్పనినే ప్రస్తావించాను. కొన్ని కేసులు అట్లాంటి ఇష్యూస్ కూడా నడిచాయి. ఇప్పుడు బోలే బాబా వ్యవహారం ఇట్లాంటిదే. పాపం 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? అతను ఏమన్నా పోనీ ఎవడైనా అసలు దేవుడు నేనే అని చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది? ఆయనకి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులట. సరే ఆయన ఏదో ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారు, వింటల్లో తప్పు లేదు, దాని వరకు నేను అభ్యంతరం పెట్టను. కానీ ఆయన కాలు మట్టి తీసుకోవడం కోసం తొక్కిసలాంటి ఏంటి? మనం ఏ శతాబ్దంలో ఉన్నాం, ఎక్కడికి పోతున్నాం, ఏ విధమైనటువంటి స్టేజీకి పోతున్నాం? ఆధునికమైనటువంటి కాలంలో కూడా ఈ తరహా దరిద్రం ఏంటి మనకి? ఈ తరహా మనస్తత్వం ఏంటి? ఆ పాద ధూళి తీసుకోవడం కోసం తొక్కిసలాట జరగడం ఏంటి? ప్రస్తుతానికైతే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ దాని మీద విచారణ అంటోంది. విచారణ సంగతి పక్కన పెడదాం. ముందు ఆ కాలి ధూళి తీసుకోవడం కోసం తొక్కిసలాట జరిగి చిన్నపిల్లలు, మహిళలు చనిపోవడం అంటే మనం ఆటవిక యుగం కాదు అది. ఆటవికలు ఇట్లాంటి దరిద్రాన్ని అంగీకరించరు. కానీ అనాగరికమైనటువంటి స్థితికి చేరుతున్నామా? ఈ బోలేబాబా ఉదంతంలో తేలాల్సినటువంటిది అట్లాంటియే. ఈయనే కాదు, ఏ స్వామీజీ అయినా సరే నేను చెయ్యేస్తే అదైపోతుంది, నేను గనక మంత్రం చెప్తే ఎట్లయిపోతుంది అనేటటువంటి ధోరణి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది కాదు. మంత్రాలు నేర్పుతానని నేర్చుకోండి, నో డౌట్, మనం జపించుకోవడానికి పనికి రావాలి. కానీ ఏది జీవితాలు మారిపోతాయి, మట్టి రాసుకుంటే ఎట్లా అవుతుంది, ఆ కాలు మట్టి రాసుకుంటే ఎట్లా ఉంటుంది, పాదాలు రాసుకుంటే ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి దరిద్రాన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది.